ఫోకస్ సంబంధించిన శ్రీవకృష్ణ వెల్తురు అనే వ్యక్తి ఇప్పటి వరకు పాట ఇయ్యకుండా ఇంకోటి చాలా విధాలుగా ఎన్నెళ్ల క్రితం ఇది జరిగింది. ఇది 4 నెలల కిందట ఫిబ్రవరిలో స్టార్ట్. జాన్ లేరీని ప్లస్ టోనీ కిక్ని పెట్టి తీయగలుగుతామన్నా అని అట్లా కూడా 4 నెలల కింద ఆల్రెడీ వాళ్ళు ఇడిపోయి వాళ్ళ పాటలు వేయట్లేదు. పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా ఉండకపోవచ్చేమో. అంటే ఫర్దర్ గా వాళ్ళిద్దరు కాంబినేషన్ వీడియోలే లేవు కదా, మీరు ఎట్లా ఆలోచించారు? అంటే ఏమైందన్నా ఇంకా మన సాంగ్ ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఇట్లా తిరుగుతున్న సాంగ్ కదా, ఒకసారి శివకు కాల్ చేద్దాం, ఏమంటాడు అడుగుదాం ఒకసారి. ఏంది డార్లింగ్ ఇది ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు అంటే నాకు డబ్బులు కావాలంటున్నాడు. అన్ని గ్రూపులల్లా కంప్లీట్ గా నన్ను ఎంత బ్యాచ్ చేయాలో అంత బ్యాచ్ చేసేసాడు. నేను ఇది నా పర్సనల్ విషయం నీకు చెప్తున్నా. ఇతను చేసిన ఈ పని వల్ల ప్రజెంట్ నా మిసెస్ ఇప్పుడు అట్లా యూట్యూబ్ లో నా గురించి ఒక నెగిటివ్ వీడియో వచ్చినప్పుడు అది నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు నాన్న లేడు. ఇప్పుడు అమ్మ అటువంటి వీడియో చూసినప్పుడు పరిస్థితి ఏంది? తను ప్రాజెక్ట్ మనకి ఇవ్వనికి ముందు నాగరికి అట్లా రాలేదు. చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు చేద్దామంటే తను కొట్టింది కంప్లీట్ నా పేరు మీదకెళ్ళి కంప్లీట్ నా నేమ్ మీదకెళ్ళి కొట్టిండు, నా లైఫ్ మీదకెళ్ళి కొట్టిండు తను. కాదు డార్లింగ్, ఇక్కడ మాటలు తిరుపతి ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు? ఇప్పుడు ఏదైతే శివ చెప్తున్నాడో ఇదంతా కరెక్టేనా? చేద్దాం అనుకుంటున్నావా? ఏంటి నీ ఇంటెన్షన్ ఏంది? నేను చెయ్యాలనే వచ్చినా, మాక్సిమం చెయ్యాలా రొద్దిగా 1 to finish కెమెరాలు పెట్టి మాట్లాడుతున్నా. హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు ఒక వ్యవసాయం చేసుకున్న ఒక రైతు బిడ్డ ఫోకస్ సంబంధించిన శ్రీవకృష్ణ వెల్తురు అనే వ్యక్తి ఈయన దగ్గర 5,70,000 నుంచి 5,80,000 రూపాయలు పాట వేసిస్తాన్ని ఒప్పుకొని ఒక 3 months 4 months బ్యాక్ ఇప్పటి వరకు పాట ఇయ్యకుండా ఇంకోటి చాలా విధాలుగా డబ్బులన్నీ దొబ్బేసి కొన్ని కథలు నడిచినాయి. అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఒకసారి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ రైతు బిడ్డ ఆయన మన ముందున్నాడు, తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అయితే ఏంది పరిస్థితి, ఏం జరిగింది అసలు ఫస్ట్ నుంచి నాకు క్లారిటీగా చెప్పు. అన్న నా పేరు పరశురాము, మాది నారకల్ డిస్ట్రిక్ట్. నేను వ్యవసాయం చేసుకుని బతుకుతా. వ్యవసాయం ప్లస్ కూలీ రెండు పనులు చేసుకుంటా. నాకు భార్య పిల్లలు 2 ఉన్నారు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు చిన్న పిల్లలు అనమాట. అయితే నాకు ఈ ఫోక్ పాటలు అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంటాయి. నాకు యూట్యూబ్ మెయిన్ అంటే యూట్యూబ్ మీద మనం కూడా చేయాలి అన్న ఇంటెన్షన్ నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఫోక్ ఇండస్ట్రీ నుంచి పాటలు వస్తున్నాయి కదా, ఇవి చాలా మంది జీవితాన్ని మారుస్తున్నాయి. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి వెళ్తున్నాయి. మేము రైతులుగా బతికే ఎట్లుంటాయంటే మేము పెట్టుబడులు కూడా భూమి మీద వెళ్ళవు లాస్ట్ కు చివరికి. మనం ఇట్లాగే ఉంటే ఈ రోజు నేను మా వాళ్ళు రైతుగానే బతికారు, వ్యవసాయాలు చేసారు, కూలి పనులు చేసుకుని బతికారు. వాళ్ళ జీవితం అందరికి ముందరికి రాలే. ఇప్పుడు నేను అదే పని చేస్తే, చదువుకుని అదే పని చేస్తే నా జీవితం కూడా ఇక్కడే ఆగిపోతాయి, రేపు నా పిల్లల జీవితాలు కూడా ఇక్కడే ఆగిపోతాయి. మనం ప్లాన్ చేసినాం అన్న, ఇక మొత్తం మీద దీంట్లో కూడా ట్రై చేద్దాం, బాగుంటదేమో, మనం కూడా బాగుపడతామేమో అన్న ఆలోచనతో చేసినాం. తర్వాత ఏమైంది? ఇట్లా ఇక సాంగ్స్ చూస్తుంటే నాకు ఈ అన్న సాంగ్, నాకు ఈ వెన్నెల అనేది విపరీతంగా నచ్చింది. అన్న అరే మంచిగా చేసింది కదా. అట్లా ఈ వినల్ సాంగ్ చూసినాక ఇంకా నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన. నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసి ఆయన వీడియోస్ అన్ని చూడడం నాకు మంచిగా అనిపించడం. సరే మన దగ్గర మంచి విషయం ఉంది, చేసుకుందాం, అన్నతో కలిసి చేసుకుందాం, నెంబర్ ఏమైనా దొరుకుతుందేమో అని ఇంకా సెర్చ్ చేస్తున్నా. అయితే లాస్ట్ లో ప్రతి పాటకి కింద ఉంటుంది అన్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసి ఓ రోజు మెసేజ్ చేసిన, అన్న నాకు ఇట్లా చేయాలని, మీతో కలిసి పని చేయాలని ఉంది, నాకు ఒక సాంగ్ చేసి పెడతారా అంటే, సరే బ్రో చేసి పెడతా అంటే. నేను చెప్పిన అంటే నాకు ఒక 1 lakhలోనే సాంగ్ కావాలన్నా. అదే అంటే 1 lakhలో కాదు, ఒక 2 lakhsలో అయితే ఫోక్ సాంగ్స్ చేయగలమన్నాను. నేను అట్లా ఏమన్నా అంటే జాన్ లేరీని ప్లస్ టోనీ కిక్ని పెట్టి తీయగలుగుతామన్నా అని అట్లా కూడా అన్న. అంటే అట్లా ఏది చేస్తారు బ్రో, మనకు కావాల్సింది పాట ఫస్ట్ రావాలి. పాట వస్తే, పాట మంచిగా ఉంటే ఎవరైనా చేస్తారు. ఎన్నెళ్ల క్రితం ఇది జరిగింది? ఇది 4 నెలల కిందట ఫిబ్రవరిలో స్టార్టింగ్. 4 నెలల కింద ఆల్రెడీ వాళ్ళు ఇడిపోయి వాళ్ళ పాటలు వేయట్లేదు, పాటలు చేస్తారు. నేను ఆలోచన, నా ఆలోచన, నీ ఆలోచన అంటే ఒక పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా ఉండకపోవచ్చేమో. అంటే ఫర్దర్ గా వాళ్ళిద్దరు కాంబినేషన్ వీడియోలే లేవు కదా, మీరు ఎట్లా ఆలోచించారు? అని అట్లే కొంచెం డిఫరెంట్ గా పోతేనే
కొన్ని ట్రెండింగ్ లోకి వస్తాయి అన్నట్టు నేను అట్లా అనుకున్నా. అడిగినావు ఆయన అట్లా అనుకున్నా, అన్న ఇట్లా ప్లాన్ చేయగలుగుతావా అంటే, బ్రో మనకు పాట మంచిగా వస్తే వాళ్ళే పాట నచ్చి వాళ్ళే ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు, చేయకపోవడమే ఉంది అని అన్నాడు. సరే అంటే సరే అని అన్న మళ్ళీ ఎక్కడ కలవాలి ఏం కథ అది అంటే, కలిసేదే ఉండదు బ్రో, అంటే నాది కరీంనగర్, నేను హైదరాబాద్ స్టూడియోలలో పని చేపిస్తా ఇవన్నీ. సరే అంటే కలిసేదే ఉండదు, నువ్వు ఓకే అంటే ఇక్కడ ఫోన్లో డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్దామని అన్నాడు. మనకు ఆడియోకు ఒక 50,000 నువ్వు ఇప్పుడు కొట్టేస్తే నేను ఆడియో స్టార్ట్ చేసేస్తా అని చెప్పేసిండు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఫోన్ చేసి ఇక కొట్టేసాను. ఎంత కొట్టినావు ఫస్ట్? 50,000. 50,000 ఫస్ట్ అది ఎవరు కొట్టించిండు? పొనకంటి అఖిల్ అని ఆయన కొట్టించిండు. పొనకంటి అఖిల్ 50,000. ఓకే. ఆయన కొట్టించిన తర్వాత ఇట్లా అమౌంట్ ఇట్లే కొట్టుకుంటూ పోయినా. రోజు ఉండి షూట్కి వస్తావా బ్రో, షూటింగ్స్ ఉన్నాయి ఇలా ప్యాచ్ వర్క్ ఉంది కొట్టి అంటే, సరే అన్న వస్తా నేను కూడా, అంటే నీకు అవగాహన ఉంటది కదా, అర్థమవుతుంది కదా రా అన్నాడు. సరే అన్న వస్తా అని చెప్పిన. వచ్చి ఆ షూట్ కూడా వెళ్ళడం జరిగింది. నేను అది ప్యాచ్ వర్క్ ఒకటి కనగర్తిలో షూట్ ఉండే, దానికి వెళ్ళిన. దాని తర్వాత ఇంకా నేను ఇట్లా ఇదే అన్న ఏమైనా మన సాంగ్ వస్తలేదు ఇంకా అని, ఆ సాంగ్ తర్వాత కూడా ఇంకో షూట్ కూడా వెళ్ళిన. అప్పటి కూడా ఏమి ప్రోమో అట్లాంటివి ఏమి ప్లాన్ చేయలేదు. అంటే ఏమైంది అన్న ఇంకా మన సాంగ్ ఏం ప్లాన్ చేస్తలేవు అంటే, ఇట్లా అది తిరుపతి సాంగ్ కదా, నాకు సాంగ్ పంపించింది ఆల్రెడీ. సాంగ్ పంపించినాక ఇలా తిరుపతి అన్నతో నాకు కొంచెం లేట్ అవుతుంది, అన్న హాస్పిటల్లో ఉండంట, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ భార్య చాబతుల మధ్య ఉందంట అది అని చెప్పేసి అన్నాడు. బతు ఎట్లా తెలియదు అని అన్నాడు. తిరుపతి లేట్ చేస్తున్నాడు అని అన్నాడు. తర్వాత సరే అని నేను కొన్ని రోజులు ఏమన్నా సైలెంట్గా ఉన్నా. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఏమైనా మా మ్యారేజ్ ఉంది అన్న అప్పటికి. అన్న ఛానల్ అన్న స్టార్ట్ చేద్దాం అన్న, ఛానల్ అన్న క్రియేట్ చేసి చేస్తారు. పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు స్టార్ట్ చేస్తాను అని నేను అన్నా. సరే అని ఆ రోజు ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుండు. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి అవన్నీ అవసరం లేదని తెలుసు, కానీ అవన్నీ పెట్టించుకుండు. ఆధార్ కార్డు పెట్టించుకున్నాడు ఇద్దరివి, నాది పెట్టించుకున్నాడు ఆయన పెట్టించుకున్నాడు ఇద్దరు. సరే అని ఇంకా క్రియేట్ చేసిండు. అప్పుడు పంపించిండు కూడా నాకు కేఆర్ మ్యూజిక్ బాక్స్ అని ఒకటి. అదే నీకు ఏ పేర్లు కావాలని నాకు కొన్ని సజెషన్లు చేసిండు, నేను కూడా కొన్ని సజెషన్లు చేసిన. ఫైనల్ గా కేఆర్ మ్యూజిక్ బాక్స్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసిండు. ఛానల్ క్రియేట్ చేసినాక ఇంకా దానికి ప్రోమో అవి నేనే గిఫ్ట్ ఇస్తా బ్రో నీకు, నువ్వు అన్న దానికి కూడా డబ్బులు కొట్టామని చెప్పిండు. అదే ఛానల్ క్రియేట్ చేసిన కదా, దానికి ఒక ప్రోమో, దానికి ఇంట్రో పోస్టర్ ఇట్లా లోగో ఇట్లా డబ్బులు ఖర్చు అవుతాయి బ్రో, ఒక మనకు దాని స్టైల్ ని బట్టి ఇంత ఖర్చు ఉంటుందని కొన్ని నాకు పంపించిండు. 5K 15K 10K అని ఇంట్రోకి ఇట్లా చెప్పిండు. అంతే ఉంటది. సరే అన్న, కానీ నాతో డబ్బులు లేవన్నా ఇప్పుడు అంటే, సో నువ్వు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, నేనే నీకు మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇస్తాలే అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు అది అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేను అట్లా వెయిట్ చేసిన వస్తుంది. అప్పటికే నువ్వు ఎంత ఇచ్చినావు? అప్పటికి 2 లక్షల పైన ఇచ్చినావు, ఎక్కువనే ఇచ్చినావు. 2 లక్షల పైన ఇచ్చిన, 2,50,000 3 లక్షల దాకా పోయింది దగ్గర అప్పటికే. సరే గిఫ్ట్ ఇచ్చినట్టు ఇస్తా అని అన్నాడు. ఏలే అది కూడా లోగో తయారు చేపియలే, ఆ ఇంట్రో రాలే, ఏది రాలే. ఏంటంటే ఇక నెక్స్ట్ మా ఇదేంటి మీ మ్యారేజ్ డేకి ఇస్తాడేమో నాకు తెలిసి. అట్లా 15 days అయికి వస్తుంది అన్న, ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఇంట్రో లేదు, ఒక ఏది లేదు, ప్రోమో లేదు, ఏది లేదు అంటే, శ్రీరామనవమి రోజు అన్న కనీసం చేయను అంటే, ఈరోజు ఎవరు అవైలబుల్గా లేరు బ్రో, అవ్వదు ఈరోజు అని అన్నాడు. సరే నేను పట్టించుకోవడం మానేసిన. ఇంకా తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఏమైనా మన సంగతి ఇవే చెప్పిండు స్టోరీలు. ఇక మాట నాకు బాగాలేదంట, అది బాగాలేదంట, ఇది బాగాలేదంట అని చెప్పేసి కనీసం ఇంకో 2 సాంగ్లు చెప్పి నాకు, దూరంగా నేను ఉంటానమ్మా అని ఒక సాంగ్ నాకు ఇంకోటి పంపించిండు. సరే అదన్నా ప్లాన్ చేద్దాం అన్న, మరి ఏదంటే అది కూడా రాలేదు, అది కూడా డిలే అవుతుంది అది అని చెప్పేసిండు. ఇదే మళ్ళా ఆలోపే ఏమన్నాడంటే, ఇంకా నేను హాస్పిటల్లో ఉన్నా, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నా అది అని చెప్పేసి కొన్ని హాస్పిటల్ పేరు చెప్పిండు. పెన్నాండేజ్ హాస్పిటల్ అని ఇక్కడ హాస్పిటల్ పేరు చెప్పిండు. నేను సరే హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి నేను కొన్ని రోజులు ఏమనలేదు. ఇంకా నాకు ఇవే రోజులు చెప్తున్నాడు, హాస్పిటల్, భార్యకు అది ప్రెగ్నెంట్ అది అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నాడు? పైసలు ఏమంటే ఏమంటున్నాడు?
ఇంకా ఇప్పుడు ఇస్తా తీసుకో అన్నాడు. అదే నాకు టైం పెట్టిండు, ఒక 15 days టైం ఇవ్వమన్నాడు. అంటే నెల రోజులు టైం అడిగిండు. అన్న నేను నెల రోజులు టైం ఇవ్వలేను, ఒక 15 days తీసుకో, 15 days ఎక్కువ అవుతుంది, కొట్టిన అమౌంట్ కూడా నేను మొన్న కొట్టినా కాబట్టి నాకు రిటర్న్ చేయడానికి నీకు నా పైసలు నాకు నీకు ఎంత ఇబ్బంది అయిందని నేను అడిగిన. సరే బ్రో ఇస్తా అని చెప్పేసి 5th వరకు టైం తీసుకున్నాడు. 5th వరకు టైం తీసుకొని 15 days వరకు 14 days వరకు ₹1 కూడా నాకు కొట్టలే. 15th day రోజు కూడా ఏమైందని అని అడిగితే ఇంకా 5 రోజులు టైం కావాలి బ్రో నాకు అన్నాడు. సరే ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడేమంటున్నా ఇప్పుడేమంటాడు అన్న, ఇస్తా అని అంటాడు అంతే. ఇంకా ఓకే, ఒకసారి శివకు కాల్ చేద్దాం, ఏమంటాడు అడుగుదాం ఒకసారి. హలో శివ, ఏంది డార్లింగ్ ఇది? ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు అంటే నాకు డబ్బులు కావాలంటున్నాడు. ఓకే డార్లింగ్, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? దీన్ని పెద్ద రిస్క్ తీసుకొని పెద్ద చేసుకోకు డార్లింగ్, నా మాట నువ్వు. నేను పెద్ద చేసుకోనికి నేను రెడీ లేను డార్లింగ్. కాకపోతే మనోడు ఆల్రెడీ చాలా పెద్దగా చేసిండు. అన్ని గ్రూపులల్లా కంప్లీట్ గా నన్ను ఎంత బ్యాచ్ చేయాలో అంత బ్యాచ్ చేసేసిండు. చాలా మంది దగ్గరికి, ఇప్పుడు మీ దగ్గరికి అయితే ఎట్లయితే వచ్చిండో చాలా మంది దగ్గరికి వెళ్ళి నన్ను చాలా బ్యాచ్ చేసిండు. నిజానికి నా ప్లేస్ లా ఇంకా వేరే ఎవరున్నా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఇంకోటి నేను ఇది నా పర్సనల్ విషయం నీకు చెప్తున్నా, ఇతను చేసిన ఈ పని వల్ల ప్రజెంట్ నా మిసెస్ నా దగ్గర లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అసలు నాతో మాట్లాడలేదు కంప్లీట్ గా, నాతో తను అసలు సరిగ్గా మాట్లాడలేదు అసలు. ఇంకోటి చేస్తున్న పనుల వల్ల ఇప్పుడు నాకు అర్థమైపోయింది, దీని ఇట్లా ఇక యూట్యూబ్ ద్వారా ఇట్లా వద్దామని చూస్తున్నాను. ఓకే, ఇట్లా వచ్చినప్పుడు నార్మల్ గా ఇప్పుడు అట్లా యూట్యూబ్ లో నా గురించి ఒక నెగిటివ్ వీడియో వచ్చినప్పుడు, అది నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు నాన్న లేడు. ఇప్పుడు అమ్మ అటువంటి వీడియో చూసినప్పుడు పరిస్థితి ఏంది? ఇంకొకటి ఇంతకుముందు ఒక మాట నోడాలి నువ్వు, తను రైతు అని చెప్పుకుంటుండు, రైతు అని వచ్చిండు, ఇట్లా వచ్చిండు అని చెప్తున్నావు. అయితే ఇంకొకటి డార్లింగ్, తను ప్రాజెక్ట్ మనకి ఇవ్వనికి ముందు నాగరికి అట్లా రాలేదు. తను ప్రాజెక్ట్ మనకి ఇవ్వనికి ముందు నాగరాజు పేరుకి అనే ఒక పర్సన్ కి ఒక ప్రాజెక్ట్ కోసం ఫస్ట్ ఒక 1 lakh అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ మన కాడికి వచ్చి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సాంగ్ కోసం అని ఒక ఫస్ట్ 2,50,000 అనుకుని, నెక్స్ట్ ఇంకొక సాంగ్ అయినా సరే మనం చేద్దాం అనుకుని దానికోసం కూడా ఒక 2,50,000 అరేంజ్ చేసేసాం. మొత్తం 5 లక్షలు ఇచ్చింది ఇప్పుడు డార్లింగ్. మొత్తం 5 lakhs ఇచ్చిందా? 5,80,000 70,000 ఉంటాయి డార్లింగ్. పర్సనల్ గా నేను ఒక 70,000 తీసుకున్నాను. నేను అలాగెళ్ళి ఒక 20,000 మాత్రమే పే చేసిన. 5,80,000 5,70,000. ఓకే, అందులో పర్సనల్ గా నీకు తెలుసు కాబట్టి ఒక 70 వరకు వాడుకున్నావు. పర్సనల్ నేను 70,000 తీసుకున్నాడు. అది జరిగింది. ఏంటంటే నేను పెద్ద చేసుకోనికి నేను రెడీ లేండి. మనోడు కంప్లీట్ గా నన్ను కావాల్సుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనీ కోసం తను అట్లా చేస్తున్నట్టు తనకు అనిపించట్లేదు. నేను ఇంకో మాట కూడా చెప్పిన, ఇప్పుడు నేను నీకు మంత్లీ 1 lakh వరకే చేయగలదు. ఎందుకంటే ఇప్పుడు తను చేసిన డ్యామేజ్ కి ప్రజెంట్ నా చేతులు ప్రాజెక్ట్ లేవు డార్లింగ్. కంప్లీట్ గా చాలా బ్యాడ్ అయిపోయినా, చేతులు ఒక్క ప్రాజెక్ట్ లేదు చేద్దామంటే. తను కొట్టింది కంప్లీట్ నా పేరు మీదకెళ్ళి, కంప్లీట్ నా నేమ్ మీదకెళ్ళి కొట్టిండు, నా లైఫ్ మీదకెళ్ళి కొట్టిండు తను. నేను ఏమంటారు, ఒక మాట నువ్వు అనేది కరెక్టే, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించిన కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన ఎన్ని నెలలు అవుతుంది ఆయన నీకు డబ్బులు ఇవ్వటి? ఒక ప్రాజెక్ట్ చేస్తే మీరు ఏదైతే మాట్లాడుకున్నా చేస్తే ఈ రోజు రాకపోవు కదా. తీసుకోనికి ముందే చెప్పిన డార్లింగ్, నేను తన ప్రాజెక్ట్ తీసుకోనికి నేను ముందే తనకి చెప్పింది ఏంటంటే, ఒక్క ప్రాజెక్ట్ మనకి ఈజీగా 3 months పడుతుంది. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసుకుందాం, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పిన. 3 months పడతాను అనుకున్నాం. తను మనకి ఇచ్చే తరకి అప్పటికి జస్ట్ 1.5 month అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మేము 20th మాట్లాడుకున్నప్పుడు కూడా కరెక్ట్ ఇంకొక 10 days లో ఫస్ట్ కు నీకు సింగర్ వెర్షన్ రిలీజ్ చేస్తా, 10th కు నీ దాంట్లో ప్రోమో రిలీజ్ అవుతుంది, ఆలో షూట్ అయిపోయి రిలీజ్ అయిపోతాయని కూడా చెప్పేసిన. అంటే 2 months లోపే. ఓకే, ఇప్పుడు సాంగ్ రెడీ అయిందా డార్లింగ్? సరే పోనీ ఇప్పటి వరకు సాంగ్ రెడీ అయిందా? మనోడు కంప్లీట్ ఇంతకాలం చేసిన తర్వాత ఇంకెక్కడ రెడీ అవుతాడు డార్లింగ్? కాదు డార్లింగ్, ఇక్కడ మాటలు తిరుపతి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు డార్లింగ్? సాంగ్ ఫస్ట్ మేము తీసుకుందాం అనుకున్నది అన్న దగ్గర నుంచి తీసుకుందామని అనుకున్నాం, కానీ అక్కడ తీసుకోలేదు. కాకపోతే డార్లింగ్ నేను నేను మాట్లాడుకున్నది ఏంటంటే, అన్న నీ ఇష్టం, నువ్వు ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ నాకు ఓకే, నేను ఆ సాంగ్ ఈ సాంగ్ నాకు ఏ సాంగ్ అవసరం లేదు, నువ్వు ఏ సాంగ్ ఓకే చేసినా కూడా నాకు ఓకే అని కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు నాకు మనోడు. అంతే తప్ప నాకు ఇంకొకటి కంప్లీట్ ఇంకోటి డార్లింగ్, నాకాడ కూడా అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి, తను చేసిన చాటింగ్ మొత్తం అంతా నాకాడ ఉన్నది. ఇంకోటి తనతో నార్మల్ గా మాట్లాడి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. నేను మాట్లాడింది ఏంటంటే, ఇంకోటి మనోడు నాకు చెప్పింది ఏంటంటే, ప్రతిది కూడా నాకు ఏ సాంగ్ తో నాకు సంబంధం లేదు, నువ్వు ఏ సాంగ్ అయినా చెయ్యి, మనం మంచి చేద్దాం సాంగ్. ఇంకోటి ఈ సాంగ్ కి నేను ఇంత అమౌంట్, ఇంకోటి నాకు ఇలా పేమెంట్ లేదు, నా పేమెంట్ నేను మాట్లాడుకోలేదు.
ఇంకోటి ఏంటంటే నేను అందులో షేర్ మాట్లాడుకున్నా, ప్రాజెక్ట్ మొత్తం చేసిస్తా, అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళి నువ్వు పెట్టిన అమౌంట్ నీకు వచ్చిన తర్వాత పైన వచ్చే దానికి వెళ్ళి నాకు షేర్ ఇవ్వు అని మాట్లాడుకున్నా. ఇంకొకటి మళ్ళీ నేను ఇతన్ని నా షూట్ లో కూడా పిలిపించుకోమని, ఇతనికి షూట్ లాంటి ఎట్లుంటే కూడా ఒక 2 షూట్స్ నేను పిలిపించుకున్నా. ఇతను వేములవాడలో ఒక షూట్ చేస్తా, వేములవాడకి పిలిపించిన, హైదరాబాద్ ఒక షూట్ చేస్తా, హైదరాబాద్ పిలిపించిన. ఇతన్ని 2 ప్లేస్లకు పిలిపించుకొని ఇతనికి టీం మొత్తం పరిచయం చేసుకుంటూ వచ్చిన. షూటింగ్ అంటే ఇట్లా ఉంటది, మనకు ఖర్చు అంటే ఇట్లా ఉంటాయి. అతను మోసం చేసే ఉద్దేశం ఉండేది ఉంటే నాకు ఇట్లా ఎందుకు పిలిపించుకుంటాడు, ఇట్లా చేసుకుంటా నేను ఇలా అంతా చేసుకోను కదా. ఇప్పుడు ఇంకోటి, సరే అతని ప్రాజెక్ట్ వద్దు అన్నప్పుడు ఏదైనా ఉంటే ఫస్ట్ ఒక మాట కరెక్ట్ నాతో మాట్లాడుకోవాలి. లేకపోతే ఇప్పుడు 4 పెద్ద మనుషులు ఉంటే సరే వాళ్ళతో మాట్లాడుకోవాలంటే వాళ్ళతో పిలిపించిన మాట్లాడిపించిన, వాళ్ళతో ఫోన్ చేయించిన అయిపోతుండే. కానీ ఇక్కడ ఏం చేసింది తెలుసా, కంప్లీట్ గా ఫోక్ ఇండస్ట్రీ అందులో ఒక 1000 మెంబర్స్ దాకా ఉన్న గ్రూప్ లో అందరు ఉన్నారు. చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు అన్ని ఛానల్స్ ఉన్నాయి. అందరు ఉన్న ఛానల్స్ లో కంప్లీట్ గా నా గురించి అది నెగిటివ్ అట్లా కంప్లీట్ అట్లా నెగిటివ్ పెడితే అది ఎంత వరకు కరెక్ట్? అది నేను కూడా చూసినలే, నేను కూడా నా గ్రూప్ లో అది ఎంత వరకు కరెక్ట్? అది కాదు. ఇప్పుడు అదంతా పోనీ, ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా సాల్వ్ చేద్దాం దీన్ని? ఇక ఇదంతా జరిగింది. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికైనా దాన్ని ఈడికి ఆపేసుకొని అతను కంప్లీట్ గా అమౌంట్ తీసుకునే ఉద్దేశం ఉన్నది అంటే మంత్లీ 1 లాక్ లెక్కన చేసుకుని వస్తుంది. అది ఓకే డార్లింగ్, ఒక మాట, దానికి ఇప్పుడు నువ్వు మంత్లీ అంటే 6 నెలలు అంటే 6 నెలలు పడుతుంది. ఓకే, అవునా? దానికి ఏదైనా ఒక పత్రం ఇగో, నేను ఇగో గిన్ని పైసలు ఇవ్వాలి ఈయనకి, ఇగో నెలకు గిన్ని ఇస్తానే మన దానికి నేను రెడీ. దాన్ని నేను ఎందుకు ఒప్పుకుంటాలి? ఇతను మోసం చేసే ఉద్దేశం ఉండేన్న అయితే నేను ఇట్లా మాట్లాడను, నేను దీనికి ఇయ్యలేదు. ఎన్నో కరెక్ట్ గా దారికి వచ్చినావు. నేనేమంటున్నా డార్లింగ్, ఇక గింత రెడీగా నాకు మళ్ళీ ప్రాబ్లం ఎందుకు? ఒక్కసారి ఆ బ్రదర్ తో కూడా మాట్లాడరాదు ఎందుకు? నేను డార్లింగ్ అతనికి నేను అదే చెప్తున్నా, ఇప్పటి నుంచి కాదు, నేను అతనితో ఒక 10 days నుంచి ఆ గ్రూప్ లో వేసినప్పుడు కూడా నాకు అతనిలో అమాయకత్వంగా అనిపించింది తప్ప, నాకు నిజంగా వాళ్ళు ఎవరో రెచ్చగొడుతూ మాట్లాడుతున్నట్టు అనిపించింది తప్ప, నాకు నిజానికి ఇంకోటి ఇతనికంటే వాళ్ళ వైఫ్ ఆ సిస్టర్ గాని, ఆ 2 పిల్లలు గాని, నాకు నిజంగా ఇతను అంటే నాకు చాలా రెస్పెక్ట్ డార్లింగ్. ఎందుకంటే ఇతను వచ్చింది ఇతను ఫస్ట్ ఇందులోకి అద్దాం అనుకునే ఇంటెన్షన్ వేరు. ఏంటంటే నేను ఇట్లా ప్రాజెక్ట్ చేసుకుంటా, నా ద్వారా ఇంకొక నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అటువంటి కొంతమంది తీసుకొని వస్తా, ఎట్లా చేసి ఇందులో సక్సెస్ అవుతా, ఏదో నేను ఆల్రెడీ నేను అక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ జాబులు చేసిన, ఎట్లైనా సరే నేను ఇందులో సాధిస్తా అన్నట్టు వచ్చిండు. నేను ఇంకోటి చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా నీ ఛానల్ కు పార్ట్నర్షిప్ నేను ఉంటా. ఇంకోటి ఇప్పుడు నువ్వు 2 songs అన్నావు కదా, ఫస్ట్ సాంగ్ అమౌంట్ పెట్టినావు కదా, నీ అమౌంట్ లో 50% అమౌంట్ నీకు రిటర్న్ చేస్తా. నేను అది నా దగ్గర మెసేజ్ కూడా ఉన్నాయి, నేను అతనితో మాట్లాడినా, తను అడుగుతాలి నువ్వు అమౌంట్ నీ రిటర్న్ చేస్తా, ఓన్లీ 50% పెట్టు. ఇప్పుడు మేము ఒక పాటకి 2,50,000 అనుకున్నాం, ఆ 2,50,000 వెళ్ళి నువ్వు 50% మాత్రమే పెట్టు, మిగతా 50% నేనే పెట్టుకుంటా. నా పేమెంట్ డైరెక్షన్ పేమెంట్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఛానల్ నీదంటే రిలీజ్ అవుతుంది. నువ్వు పెట్టిన అమౌంట్ నీకు వచ్చిన తర్వాత పైన వచ్చే దాంట్లోకి 20% ఇవ్వు. ఇదే మాట్లాడుకుంటూ వచ్చాను డార్లింగ్. సరే ఇప్పటికైనా డార్లింగ్ అతను అడుగు, అందులో నిజమెంత అబద్ధం ఎంత వస్తారు తను అడుగు. లైన్ లో ఉండు డార్లింగ్, లైన్ లో ఉండు అన్న. కరెక్టేనా చెప్పేటి అని? కరెక్టేనా? తిరుపతి సాంగ్ మాట్లాడు, అక్కడికి వద్దాం. ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ చెప్పు. ఆయన ఇప్పుడు ఏదైతే శివ చెప్తున్నాడో షేరింగ్ అనేది ఇదంతా కరెక్టేనా? షేరింగ్ అనేది కరెక్టే. తర్వాత అంత కరెక్టే అయిపోయింది, కానీ అలా కొంచెం అది ఉన్నాయి. మళ్ళా ఏది ఉంది? లైన్ ఉన్నాడు కదా, చెప్పు ఏముంది చెప్పు. అది షేరింగ్ ఇస్తానే కరెక్టే అన్న. తిరుపతి మాట్లాడిన సాంగ్ నేను కూడా షేర్ పెడతా, షరింత తీసుకుందాం అని అన్నాడు. షరింత డబ్బులు వేద్దాం, షరింత తీసుకుందాం అన్నాడు. తిరుపతి మాటల సాంగ్ అన్నాడు. తర్వాత కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పెట్టి నాకు వీళ్ళకి పేమెంట్ చేసినా, మనకు షూట్ ఉంది 15వ తారీఖు అది అని. నేను ఎక్కడ నాకు బాధ అనిపించింది అంటే, ఇవన్నీ అబద్ధాలు ఆడాడు నాకు. ఈ భార్య ప్రెగ్నెంట్ ఉంది, హాస్పిటల్లో ఉంది, బాబు పుట్టిండు, చాలా సీరియస్ ఉంది, ఇవన్నీ క్రియేట్ చేసిండు. ఒక్క నిమిషం శివ, బాగా అనిపించింది. పర్సనల్ లైఫ్ తీసుకొని వచ్చి పబ్లిక్ లా అట్లా పెట్టి అట్లా ప్యాచ్ చేయక మనం అలా ఇప్పటికే కంప్లీట్. నేను ఒక మాట చెప్తా శివ, బ్యాడ్ లేదు గీడ్ లేదు, ఏం చేద్దాం ఇది అంతొద్దు. ఎందుకంటే డార్లింగ్ రేపు పొద్దున ముందుకెళ్లే డైరెక్టర్, నీకు డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. యాక్చువల్ గా నేను వేరే వాళ్ళకి కాల్ చేసిన, నీ నంబర్ దొరకట్లేదు, నువ్వు ఈ మధ్య కంటికి కనిపించట్లా. అర్థమవుతుందా? నాదొక ప్రాజెక్టు 8-9 ఒక ప్రాజెక్ట్ ఉంది నాదే, లవ్ ఫెయిల్యూర్, శివనే డిఓపి. దానికి మీరు యాక్చువల్గా నేను నిన్నే పెడదాం అనుకున్నాం, నీ నంబర్ నా దాని లేదు, మోహన్ మరేపల్లి. ఇక వేరే అన్న నుండి ఆయన పేరు చెప్తే సరే ఎవరైతే ఏందిరే నంబర్ లేదు కానీ మనోడికి ఇచ్చేసిన అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా డార్లింగ్ ఒకటి, నువ్వు పర్ఫెక్ట్ గా మాట్లాడినావు కాబట్టి ఒకటే మాట చెప్తా డార్లింగ్. నేను అతనికి అమౌంట్ ఇవ్వాలి, ఒప్పుకుంటా. నువ్వు దానికి ఎలాంటిది రాసి ఇవ్వమన్నా ఏం చేయమన్నా నేను దానికి రెడీ డార్లింగ్. మళ్ళా నేను ఏమంటున్నా డార్లింగ్, ఒక మాట, ఇప్పుడు సరే ఏదన్నా మాట్లాడతాం అన్న, నెలకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటుండే, ఏమంటావు?
నాకు ఇప్పుడు సగం డబ్బులు ఇవ్వనన్నా, సగం డబ్బులు ఇచ్చి మిగతాయి నెల పెట్టమని చెప్పి అందులో సగం అన్ని శివ. నాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చల్లగా. వింటున్నావా ఆయన ఏమన్నాడు? లేదు వినిపించలేదు, చెప్పు డార్లింగ్. ఒకసారి చెప్పు. అన్నా నాకు ఇప్పుడు సగం డబ్బులు ఇవ్వనా, సగం ఇచ్చి మిగతాయి ఒక నెల అన్నా నాకు పర్లేదు అన్న. మొన్న కూడా నువ్వు ఇదే చెప్పినావు బ్రో. మ్యాటర్ ఏంటంటే నా కాడ ప్రెసెంట్ ఇప్పుడు లేవు అన్నా ఉంటే అన్నా ఈ మాట ఇప్పుడు కాదు, నువ్వు ఈ మాట ఆ గ్రూప్ లో వెయ్యనీకి ముందే నాతో అన్నా నీకు ఎన్నిసార్లు వాగ్వాదాలు వద్దు, Declaration, వాగ్వాదాలు వద్దు. అన్నతో ఎప్పుడు శివ. రెస్పెక్టబుల్ గా మాట్లాడలేదు. వాగ్వాదం వద్దు డార్లింగ్. ఏదున్నా క్లారిటీ, ఎవరన్నా మనం ఏదున్నా గానీ నీట్ గా ఉండాలి. నాకు ప్రెసెంట్ జరిగిన దానికి నిజానికి ప్రెసెంట్ చాలా టైట్ ఉంది డార్లింగ్ సిచ్యువేషన్. నేను మంత్లీ 1 lakh కూడా నాకు టైం ఇచ్చి నన్ను ఓకే నమ్మి ఒప్పుకుంటే ఇప్పుడు మీ సమక్షంలో ఏదైనా రాసి ఇవ్వమంటే నీ రాసి ఇవ్వనికి రెడీ, దీనికన్నా దానికి రెడీ డార్లింగ్. కాకపోతే నీ మంత్లీ 1 వరకు నీ పే చేసుకుంటారా. ఇంకొకటి నాన్న, ఇప్పుడు నాకు జరిగిన దానికి డార్లింగ్ ఇంత జరిగిన తర్వాత ప్రాజెక్ట్ ఏమైనా వస్తాయి, నువ్వు గ్రూప్ లో ఉన్నావు కదా లేదు డార్లింగ్. శివ నేను ఒక మాట చెప్తున్నా. ఈ జరిగిన దాన్ని డ్యామేజ్ ఎట్లా క్లోజ్ చేద్దాం అనేది, దీన్ని ఎట్లా మంచిగా చేద్దాం అనేది కూడా నేను చెప్తా డార్లింగ్. నా మీద నమ్మకం ఉంటే నేను ఏమంటున్నా, చెప్తానా అవసరం అయితే అదే గ్రూప్ లా నేను ఇట్లా కొంచెం కోపంలో నేను ఇట్లా శివన్ ఇట్లా బ్యాగ్ చేసిన, నా డబ్బులు నాకు ఇచ్చేసింది, లేదంటే సో అనేది కూడా చేపిద్దాం. ఇప్పుడు ఆయనకు జరిగినదైనా ఇప్పుడు ఒకటి డార్లింగ్, ఇప్పుడు నువ్వు నా క్లోజ్ ఉన్న ఇంకోరు ఉన్నా అందరికి పర్ఫెక్ట్ ఉండాలని మాట్లాడుతుంది. ఇక్కడ స్వార్థంగా ఎవరైనా మాట్లాడడం కట్టాలి. అందులో నేను అసలే దూరం, అట్లా స్వార్థంగా థింక్ చేసే మైండ్ సెట్ నాది కాదు. నీది నాకు డార్లింగ్, నాకు ఆల్రెడీ నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి నాకు నీ గురించి తెలుసు డార్లింగ్. నాకు పర్సనల్ గా నాకు నీ గురించి తెలుసు, అందుకే నేను ఈ ఫోన్ లేపినా నీకు రెస్పాండ్ అయినా. ఓకే, థ్యాంక్ యూ. దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు ఎట్లా చేద్దాం డార్లింగ్? సరే అన్న అట్లా అంటుండు, డబ్బులు లేవు నా దగ్గర అంటుండు, నెలకు 1 lakh ఇస్తా అంటుండు, ఏమంటావు? అది కూడా పర్ఫెక్ట్ ఇస్తాడో లేదు అన్న. 2 సార్లు టైం పెట్టండి, 2 సార్లు కూడా శివ డార్లింగ్, దానికి నువ్వు ఎలా చెప్తే అలా నేను ఒప్పుకుంటా డార్లింగ్. నేను ఇంకో మాట చెప్తా. ఇప్పుడు నీ దగ్గర ఏదన్నా సాంగులు రెడీ ఉన్నాయా? రెడీ ఉన్నాయి డార్లింగ్, మంచి పాటలు. ఎంత బడ్జెట్లు ఉన్నాయి ఆడియోలు రెడీ అయ్యి? అంటే ఆడియో వీడియోనా లేకపోతే ఓన్లీ ఆడియోనా? ఓన్లీ ఆడియో. ఎప్పుడు డార్లింగ్, వీడియో తర్వాత మాట్లాడదాం. ఎవరికి తనకా? అది ఎవరిదన్నా కానీ నేను ఏదన్నా ఒకటి ఇప్పుడు మధ్యలో దిగినప్పుడు ఒక కాల్ మనం కూడా వేయాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, సరే నీకు ఏదైనా ప్రాజెక్ట్ ఉంది నీ దగ్గర అంటే, సరే నేనే కొన్ని పైసలు ఇస్తాను నీకు, కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఆ బ్రదర్కి నేనే ఒప్పుకుంటా, పాట నేను తీసుకుంటా. లేదంటే ఇంకొకరికి అమ్మిద్దాం, ఇంకోటి ఏదన్నా. నువ్వు ఇబ్బంది పడకుండా, ఇక్కడ ఈ బ్రదర్ ఇబ్బంది పడకుండా, ఇంకెవరికైనా పాట కావాలంటే అట్లాంటి ఓకే డార్లింగ్. నెక్స్ట్ రెడీ, మనకు ఆల్మోస్ట్ రెడీ ఉన్న ఆడియోస్ ఉన్నాయి, నీకు ఫార్వర్డ్ చేస్తా. నాకు చేయకు, నాకేం చేయకు, చేయలేదంటే లేదు. నేను ఏమంటున్నా అంటే, నీకు ఇక చేయి టైట్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు కాబట్టి నువ్వు ఈ ప్రాబ్లంలకి బయటకు పడాలంటే ఓ పాట పోతే 1 లక్ష వచ్చింది అనుకో, నీకు 1 లక్ష సేఫే కదా. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర మ్యూజిక్ చేయించినావు అవును ఏంటి అనేది ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ నాకు ఫోక్లు అందరు తెలిసిన వాళ్ళే 90%, 95% దాకా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు 2-3 తప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నీకేదైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈయనకు సడన్ 1 లక్ష రూపాయలు వచ్చిన మిత్తికి తెచ్చినన్నా ఆయన బాధ దిక్కే నేను చెప్తున్నా. మిత్తికి తెచ్చినన్నా నేను మా వైఫ్ నగలు గిరి పెట్టినా, నేను మిత్తి లేని నుంచి కట్టాలి, నా పరిస్థితి ఏంది అని అంటే ఆ ఉద్దేశంతో అంటున్నా. అయితే ఒక మాట చెప్తాను డార్లింగ్, ఏంటంటే ఇప్పుడు తిను మొన్న పోయిన 10th కు ఇది జరగకుండా ఇప్పుడు సేమ్ నీలాంటి వాళ్ళని ఇట్లా కాంటాక్ట్ అయితే చదివి అయిపోయేది ఉంటే సింపుల్ గా ఇట్లా గ్రూప్ తోయలేదేమో $2-3 lakhs అయిపోవాలి తను ఎప్పుడు అన్న. ప్రాజెక్ట్ చేస్తావా? సరే ప్రాజెక్ట్ చేస్తావా అంటే నమ్మకం లేదా నాకు. నేను మధ్యలో ఉన్నా కాబట్టి తన ప్రాజెక్ట్ మనం చేయలేము, అదు అమౌంట్ ఇచ్చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ చేసినా ఒకేలా ఇప్పుడు తను మాట్లాడే. సరే డార్లింగ్, నువ్వు ఒక్క నిమిషం లైన్ ఉండు, నువ్వేమనకు. ఒక్క నిమిషం అన్న, చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంది? నేను చెయ్యాలనే వచ్చినా, మాక్సిమం చెయ్యాలని వద్దిగా 1 to finish కెమెరాలు పెట్టి మాట్లాడుతున్నా. నేను డబ్బులు ఏమన్నా డబ్బులు ఏమనాలా? డబ్బులు ఎందుకంటే ఇగో అన్న, ఎవరిదైనా పేరే. ఇగో ఆయన కూడా ఇప్పుడు ఆయన మంచోడని నేను అనట్లా. ఓకే నీకు పైసలు ముంచినని ఆయన నాతో మాట్లాడిన సేపు అన్న నేను ఇస్తా, నా పరిస్థితి బాగాలేదనే మాట్లాడు. నాకు కూడా అదే చెప్పి కానీ డిలే చేసుకుంటూ వస్తున్నాడు అంతే. ఇగో అన్న పేపర్ రాసుకో, నాకు నువ్వు ప్రామిసర్ నోట్ తో సహా 2 సార్లు టైం చెప్పి 2 సార్లు ఇగో అన్ని టైంలలో మన చేతులు ఉండదు. నేనేం చెప్తున్నా సరే ఇప్పుడు ఈ 6 లక్షల 5 లక్షల కంటే ఆయన పేరు ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్టర్ గా
నెలకు ఒక 4 పాటలు చేసుకున్నా 1,50,000 వస్తాయి. అడుగు అన్నకి ఎన్నిసార్లు చెప్పి నీ గురించి బ్యాడ్గా చెప్తలేడు అన్నయ్య శివ కూడా. చాలా సార్లు చెప్పినా నేను. నీ గురించి ఆయన ఏమంటుండ అన్న, నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, ఆయన అంటే నాకు మంచి, అది ఒక ఫ్యామిలీ నంబర్ లాగా అంటుండు. సరే దీన్ని ఒక డీలే అవ్వచ్చు. నీకు ఒక ఉదాహరణ చెప్పినా నేను, అది తెచ్చుకోకు. లేదన్నా లేదు నేను వేరే స్టైల్ వెళ్తాంటే నీ ఇష్టం, నేను కూడా ఏం చేయలేదు, నేను ఓపెన్ గా మాట్లాడుతాను. నేను పర్సనల్ గా అన్నని అంత సాంగ్స్ అన్న మీ ఇద్దరికి నేను చెప్పాలా, ఒక డబ్బుల మనస్పర్ధమే తప్ప మీ ఇద్దరు మనుషులు కలిసే జర్నీ చేసిరు. ఇక్కడ ఇప్పటికి నీ మీద, నీకు శివ మీద ఏం లేదు. కాకపోతే నేను అప్పులు తెచ్చింది అన్న బాధలో నువ్వు ఉన్నావు. శివకు నాకన్నా డబ్బులు లేవే, నేను కొన్ని ఇస్తా అన్నతో నాకు కూడా రిలేషన్ చేసుకోవాలని శివకు ఉంది. ఇక్కడ ఆయన మాట్లాడింది నువ్వు మాట్లాడింది నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుందాం ఇప్పుడు? నేను అనేది అది, నా డబ్బులు ఇస్తే చాలన్నా నాకు. డబ్బులు ఆయన మొత్తం ఒకసారి సగం ఒకసారి వెళ్ళాడంట, నెలకు 1,00,000 పేపర్ రాసిస్తాడంట. ఈయన్నే కూర్చోబెడదాం, నా ఆఫీస్ లో కూర్చోబెడదాము, నీకు నమ్మకం ఉందంటే. మీరు ముందుకైతే ఓకే అన్న. నేను ముందుకైతే అంటే ఇప్పుడు నేను ముందుకైతే నేను దిగితే వేరే ఉంటది. అది శివకు తెలుసు, నీకు తెలుసో లేదో నాకు తెలియదు. నేనేమంటున్నా, శివకు కూడా బ్యాడ్ అవ్వద్దు. దాని గురించి ఏదైతే బ్యాడ్ అయిందో ప్రామిసర్ నోట్ తెచ్చుకో. శివ వింటున్నావు? ప్రామిసర్ నోటు, బాండ్ పేపర్ తెచ్చుకో. నీకు ఎన్ని పైసలు ఇవ్వాలో అది రాపించుకో. ఎందుకంటే ముంచటోడెవడు, నేను చూసినంత వరకు పొద్దున్న లేస్తాం 100 మందిని చూస్తాం, నువ్వు చూస్తావు, ఆయన చూస్తాడు, ఇంకోరు చూస్తారు. ముంచటోడు ఎప్పుడుగా నాకెప్పుడు ఇచ్చిండో నాకు ఇది ఇయ్యాలి అంటాడు. ఓపెన్ గా పర్సనల్ గా 70,000 వాడుకున్నా అన్నాడు. ఇక్కడ ముంచటోడు ఎప్పుడు అట్లా మాట్లాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈయన నాకేదో పరిచయం ఉండి నేనేదో సపోర్ట్ చేసి, నేను ఆ రకమే కాదు. నేను అప్పాజీ గారి దగ్గర 10,000 లక్షలు తీసుకున్నాంటేనే చెప్పు తీసుకొని కొడతాను మొగం. నేను ఆయన ప్రాబ్లం అంటే నేను పర్సనల్ గా తీసుకున్నాను. నేను ఏమంటా, ఇంత అర్థం చేసుకున్నావు కదా నువ్వు కూడా. తిరుపతి నిజం చెప్తున్నా కానీ పరశురామ్ అన్న ఇంత ఓకే సరే, ఏదో అయింది అయిపోయిందన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు శివ పేరు ఖరాబ్ చేస్తే లైఫ్ క్లోజ్ అవుతుంది. ఒకటి, కొద్ది రోజులు టైం పడుతుంది. సరే దానివల్ల నీకు ఏమైనా యూజ్ ఉందంటే యూజ్ లేదు, నీకు పైసలు కావాలి. సరే వెనుక ముందు సచిన్ పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు ఎట్లా చేద్దాం, బాండ్ పేపర్ రాసేసాడంట. ఏ నెల నుంచి అనేది అట్లా రాపిద్దాం. ఇయ్యకపోతే ఇప్పుడు నేను ఇళ్ళనే ఉన్నా కాబట్టి, సరే శివకి ఏదైనా ఇబ్బంది ఉందంటే వేరే విధంగా కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం. నేను కూడా ఇళ్ళనే ఉన్నా కాబట్టి, సరే 1,00,000 2 లక్షలు నేను కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సరే ఆయన దగ్గర ప్రాజెక్టులు ఏమైనా రెడీ ఉన్నాయంటే ఎవరో ఒకరు నన్ను కూడా అడుగుతారు, అన్న పాట కావాలంటే డైరెక్ట్ గా. నేను మధ్యవర్తిగా ఉండను. ఎందుకు ఉన్నానంటే, ఏదైనా 1 to finish తప్ప. ఇప్పుడు నువ్వు ఒక పాట కావాలంటే డైరెక్ట్ గా శివన్ కలిస్తే శివతో కనెక్షన్ పెడతా. మధ్యలో నేను శివ దగ్గర, శివకు నువ్వు నాకు పైసలు వేసి శివ ఇట్లా పెట్టుకోండి నేను. అదేనా, నీకు డబ్బులు నెలకి ఇన్ని ఇస్తాడు. నెలకి ఎంత డార్లింగ్? 1 lakh వరకు చేయగలుగుతాడు డార్లింగ్. సరే 1 lakh ఇస్తావు. ఎప్పుడు పేపర్ రాసిస్తావు డార్లింగ్? నేను ఏమంటున్నా, ఇప్పుడు సరే ఆయన చేసిండు అంటే, సరే ఇంకొకరు నేర్పించిరా, ఇంకోట పక్కన పెట్టు. కావాలని ఎవరు చేయరు. 5,80,000 ముంచుకోవాలని ఎవరికి ఉండదు కదా డార్లింగ్, నువ్వు కూడా ఆలోచించు. అది ఓకే డార్లింగ్. అయితే ఇక్కడ ఏంటంటే, మనల్ని మోసం చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నారు. డార్లింగ్ శివ డార్లింగ్, నాకు ఒక విషయం, నాకు సీన్ మొత్తం అర్థమైంది. నువ్వు చెప్పగానే నాకు సీన్ అర్థమైపోయింది. బట్ మనం ఏది చూడండి, ఇప్పుడు మున్నాన్లేమో, ఇంకో రాఘవేంద్ర అనలేమో, ఇంకో సోన్లేము. మనకి ఇప్పుడు ఏంది, ఇప్పుడు సరే నేనేమన్నా శివ డార్లింగ్, నీకు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి నిన్ను నరుక్కొస్తున్నారో దాన్ని క్లోజ్ చేసుకో, తర్వాత నువ్వు పర్సనల్ గా వాళ్ళని నరుక్కో అంటున్నా నేను. కరెక్టే కాదా? ఇప్పుడు ఈయనను ఒక బలి పశువులాగా వేసి మధ్యలో వేసి నిన్ను బ్యాడ్ చేస్తున్నారని నువ్వే అంటున్నావు. అది పాపం తినకు అర్థం అవుతలేదు ఆ విషయం. అన్న ఇగో నేను శివ డార్లింగ్, నేను ఏమంటున్నా, ఇక అదంతా వద్దిగా. ఈయన ఏమంటున్నాడు, నాకు పైసలు కావాలన్నా ఎవరితో నాకు సంబంధం లేదు, నా పైసలు నాకు కావాలని ఈయన అంటున్నాడు. ఇక మున్న గిన్న పక్కన పెట్టేసే, మున్న సంగతి ఇంకో రాఘవేంద్ర సంగతి నువ్వు చూసుకోయి కదా. ఈయననే పక్కకు జరిగిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా డార్లింగ్. ఇప్పుడు ఈయన అడ్డం పెట్టుకొని నేను బలి పశువు చేస్తున్నా అనేది నీ ఇంటెన్షన్. అవును, మధ్యలో ఎవరినైతే పట్టుకురో ఆయనకి ఇచ్చేది నువ్వు ఇచ్చేసేయి, తర్వాత మీరు చూసుకోండి. నేను అనేది అది. ఎందుకంటే ఆయన ఫీల్డ్ లో ఉన్నాడు, ఈయన ఫీల్డ్ లో లేడు. రేపు పొద్దున ఏమైపోతుంది అంటే డార్లింగ్, ఓహో వీళ్ళు ఫోకోళ్ళు ఇట్లా దొంగనా కొడుకులు బలి అమాయకులను తీసుకొచ్చి డబ్బులు గుస్తురు అనేది ఒకటి రాకుండా, ఈయనది ఏదైతుందో నువ్వు నెలకి ఎంత ఇస్తా అంటున్నావో, 1,00,000 రూపాయలు అన్నావు కాబట్టి ఏ రోజు వస్తావో చెప్పు. ఈయన నా ఆఫీసులో కూర్చొని కాగితం రాసుకో, మాట మీద అయితే ఇచ్చేసే డార్లింగ్, పేరు ఖరాబ్ చేసుకో. నీ పేరు ఏదైతే ఖరాబ్ అయిందో ఆ పేరు గురించి ఈయన వీడియో తీపిద్దాం. ఇగో ఇట్లా సో మిస్అండర్స్టాండింగ్ అయింది, కొంచెం కోపంలో మాట్లాడాల్సి వచ్చింది, అట్లేం లేదు, నాది నాకు ఒప్పుకున్నాడు, నేను చెప్పినాని శివన్న గురించి తప్పుగా తీసుకోకండి అని ఆయన వివరణ ఇస్తాడు. అప్పుడే నీ ముంగటనే గ్రూప్ లేపిద్దాం, నువ్వు కాగితం రాసేయంగానే. మంచిగా ఉందా మంచిగా లేదా? పర్ఫెక్ట్ చెప్పినావు డార్లింగ్. ఓకేనా? ఎందుకంటే డార్లింగ్ మనం ఎంతో కష్టపడి వచ్చినాం, ఆయన కూడా కష్టపడి ఇంట్లోకి వద్దాం అనుకుంటు కాబట్టి, సరే ఆయనకు రావాలి, ఫోక్లకి ఇంకా చాలా మంది రావాలి. ఇంట్లో లాస్ అయిన వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు, దాంట్లో నేను ఒక్కరిని. అదే డార్లింగ్.
ఓకేనా? సరే. ఈ వద్దు కొట్లాటలు గొడవలు వచ్చి నీ గురించి అయినా బ్యాడ్ గా మాట్లాడుకొని ఇది అంతొద్దు. యాక్చువల్గా చూడు, ఆలోచించు. నువ్వు ఎప్పుడు వస్తావు నాకు ఒక మాట చెప్పు. ఆ రోజు ఈ అన్నని రమ్మంట నేను. ఈ సండే పెట్టుకుందాం. సండే ఎప్పుడు సండే రోజు నైట్ అయినా ఓకే, సండే అయినా ఓకే. డార్లింగ్ నాకు షూట్ ఉంది డార్లింగ్ సాంగ్. ఆహా ఎప్పుడు వస్తుంది సండే? ఎప్పుడు వస్తుంది? నాకు 8th 9th ఉంది. ఆహా ఫస్ట్ కే వస్తుందా? ఇది పర్ఫెక్ట్, పెట్టేసే డార్లింగ్, సండే పెట్టుకో. ఓకే సండే పెట్టుకుందాం డార్లింగ్. మరి ఓకే డార్లింగ్. మళ్ళీ ఏది మళ్ళీ చేంజ్ కానీ నేను మధ్యలో ఉండే నా ఇజ్జత్ దిగు మళ్ళీ. లేదు డార్లింగ్, చేంజ్ ఏం లేదు. ఓకేనా? డైరెక్ట్ సండే రోజు పెట్టేసే అది మాట్లాడుకుందాం, క్లోజ్ చేసేసుకో. ఓకే. నీ ఆధార్ కార్డ్ ఎవరు ఇప్పుడు నీకు ఇచ్చేది ఉంది కాబట్టి ఆయన పేరు మీద నువ్వు రాయాలా ఎట్లా? ఇప్పుడు బాడ్ పేపర్ ఎట్లా తేవాలి నువ్వు? నా పేరు మీదకి వెళ్ళి ఉండాలి డార్లింగ్. నేను తనకి ఇవ్వాలి కదా. నీ ఆధార్ కార్డు పంపి డార్లింగ్. నీ దాని మీద తెస్తాడు, ఆ రోజు క్లోజ్ చేసేద్దాం. అయిపోయినా? సరే, ఓకేనా అన్న? నువ్వు కూడా వీడియోలు వేదాంతకు చెప్పు, వీడియోలు ఏం బయటికి రాకుండా చూసుకో అన్న. తొందర పడకండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నేను. తొందర పడకండి. ఎవరి లైఫ్ ఎట్లుంటో చెప్పలేం. ఒక్క అబద్ధం ఓకే అన్న, అన్ని అబద్ధాలు ఆడితే ఎట్లుంటాయి చెప్పు. నాకు జెన్యున్ గా తమ్ముడు ఈ ప్రాబ్లం లో నేను ఉన్నా అంటే నేను జెన్యున్ గా సపోర్ట్ చేస్తున్నాను. అర్థమైంది. ఆయనకు నీ మీద మంచి ట్రస్ట్ ఉంది, నీకు ఆయన మీద ఉంది. చిన్న శివ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఇన్ కేసు నేను ఇయ్యా అంటాడు, ఏం చేద్దాం? అది కూడా మనకు ఆప్షన్ ఉండాలి కదా. షూరిటీ కోసం ఏదన్నా పెట్టన్నాడు ఇవ్వాలనేది కూడా.